కేసీఆర్ ఆ పార్టీ సీనియర్ నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కానున్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర చర్చ జరిపేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ నివేదికను సభలో పెట్టడానికి ముందే తమకు అందజేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీ సెక్రటరీని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు గతంలో మాదిరిగానే ఈసారి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఆయన సభకు హాజరు కాకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు సభలో ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేడు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ సీనియర్ నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్. మళ్ళీ ప్రధానంగా చూసుకుంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి చర్చ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అంటే రేపటి నుంచి అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంది. కాబట్టి దీనిపై పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా భేటీ అవుతున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఈ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఎర్రవల్లి బాట పట్టారు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి సమావేశం ప్రారంభమవుతుంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో కాళేశ్వరం కమిషన్ నివేదిక అంటే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో 665 పేజీల నివేదిక ఏదైతే ఇచ్చిందో ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం రేపు అసెంబ్లీలో చర్చకు పెడుతుంది. కాబట్టి ఆ చర్చలో ఏ విధంగా పాల్గొనాలి ఏంటి అనే దానికి సంబంధించి ప్రభుత్వం బురద జల్లే కార్యక్రమం అంటే కేసీఆర్ ప్రభుత్వం గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అవకతవకలు జరిగిన ఆరోపణలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి దీంట్లో వాస్తవాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం కూడా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏది ఉందో ఆ నివేదిక మొత్తాన్ని కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టాలి. ఆ పెట్టిన తర్వాత దీనిపై బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీగా ఏం చేయాలి, ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అసెంబ్లీలో మొత్తం కూడా దీనికి సంబంధించి మాట్లాడాల్సిన బాధ్యత అంతా కూడా మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ప్రభుత్వం దీనికి సంబంధించి కమిషన్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు పార్టీకి సంబంధించిన విప్ అంతా కూడా నిన్న
అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ని కలిసే ప్రయత్నం చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో దానికి సంబంధించి సెక్రటరీని కలిశారు. అయితే స్పీకర్నే కలిసి వాళ్ళ వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ఇప్పటికే అంటే అసెంబ్లీలో కనుక కాళేశ్వరం కమిషన్ పై నివేదిక ప్రవేశపెట్టినప్పుడు బీఆర్ఎస్ కి తగినంత సమయం ఇవ్వాలని కూడా వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ పై కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికపై పూర్తి వాస్తవాలను బయట పెట్టాలంటే తమకు తగినంత సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కోరుతున్న పరిస్థితి. ఈ అన్ని అంశాల నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అసెంబ్లీలో ప్రభుత్వం తమపై బురద జల్లితే దాన్ని ఏ విధంగా ధీటుగా ఎదుర్కొనాలి, అదేవిధంగా ప్రజల్లోకి ఈ అంశానికి సంబంధించిన వాస్తవాలు ఎలా తీసుకువెళ్లాలనే దానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంట్లో కీలక పాత్ర అంతా కూడా కేటీఆర్ అండ్ హరీష్ రావుదే ఉంటుంది. ఇక అసెంబ్లీలో డిబేట్ అంటే ప్రభుత్వానికి సంబంధించి ధీటుగా బదులిచ్చే అంశానికి సంబంధించి మొత్తం హరీష్ రావు లీడ్ తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం లీడ్ రోల్ అంతా కూడా హరీష్ రావు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నిర్మాణం మొత్తం కూడా హరీష్ రావు దగ్గరుండి చూసుకున్నారు. దాంట్లో ప్రతి అంశం హరీష్ రావుకి క్లియర్ గా తెలుసు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కానీ ఇంకా దానికి సంబంధించి చర్చల్లో పాల్గొనడం కానీ అదంతా కూడా హరీష్ రావు చేస్తున్నారు. కాబట్టి రేపు ప్రభుత్వం ఏదైతే కమిషన్ నివేదికను ప్రవేశపెడుతుందో దాన్ని పై ధీటుగా బదిలిచ్చేందుకు హరీష్ రావు సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ తమకు ముందుగానే ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ను కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక ఎత్తు అయితే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు అంటే రేపు జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ అయితే దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. మొత్తం కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో కూడా కేసీఆర్ సమావేశాలకు దూరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం కూడా కేసీఆర్ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశాలకు రాకుండా ఉంటేనే మంచిదని చెప్పి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ వీటికి దూరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలన్నింటినీ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా లీడ్ రోల్ తీసుకుని నడిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో 665 పేజీల నివేదిక తమకు ముందుగా ఇవ్వాలి. ఇస్తే దానికి సంబంధించి అంటే కమిషన్ నివేదికలో ఏముందో దాని సారాంశం అంతా మేము కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు దానికి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలని చాలా కీలకంగా మారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వం గత ప్రభుత్వంపై విమర్శలు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా వాటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అంటే రేపటి నుంచి జరిగే సమావేశాలు చాలా హాట్ గా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆరోపణలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ ఎలా సిద్ధం కావాలి ఏంటనే దానికి సంబంధించి పార్టీ నేతలందరికీ ప్రతి ఒక్కరు కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు అంతా కూడా రేపటి నుంచి జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు కంపల్సరీగా హాజరు కావాలని చెప్పేసి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అందులో ప్రతి ఒక్కరు అంటే హరీష్ రావు ప్రభుత్వానికి ధీటుగా బదిలిచ్చే సమయంలో మిగతా ఎమ్మెల్యేలు కానీ మిగతా ఎమ్మెల్సీలంతా కూడా ఆయనకి మద్దతుగా ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ అంటే ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో తమకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టుకు కూడా వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే హైకోర్టులో మాత్రం దీన్ని స్టే విధించేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని రేపు అసెంబ్లీలో జరిగే సమావేశాలు అయితే ఉన్నా ఆ సమావేశాల్లో ప్రభుత్వానికి ధీటుగా బదిలిచ్చేందుకు పార్టీకి సంబంధించిన నేతలంతా సన్నద్ధం చేసేందుకు కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ లో ఒక కీలక భేటీ అయితే నిర్వహిస్తున్నారు. ఆ భేటీలో అన్ని అంశాలను పార్టీకి సంబంధించిన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.